నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసిన హైడ్రా అనధికార నిర్మాణమేనని కమిషనర్ రంగనాథ్ ప్రకటన. కూల్చివేత ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఒక్క అంగుళం భూమి ఆక్రమించలేదన్న నటుడు నాగార్జున. ఆక్రమణలు అరికట్టేందుకు హైడ్రా ఏర్పాటు చేశామన్న భట్టి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయన్న రఘునందన్ రావు. మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ క్షమాపణ. మహిళా కమిషన్ ఎదుట కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల తోపులాట. గుజరాత్ లో హైదరాబాద్ సైబర్ పోలీసుల వేట. 36 మంది నిందితులు అరెస్ట్. 4.5 కోట్ల సొత్తు రికవరీ. కోల్కతా హత్యాచార ఘటనలో తనను ఇరికించారన్న నిందితుడు పాలిగ్రాఫ్ కు కావాలని అంగీకరించినట్లు కోర్టుకు వెల్లడి. సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేసింది. హైదరాబాద్ మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు రాసిన లేఖ ఆధారంగా చర్యలు చేపట్టింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన ఎన్ కన్వెన్షన్ యాజమాన్యానికి ఊరట లభించింది. కూల్చివేతలు ఆపాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలను మాత్రమే కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ దూకుడు మీదున్న హైడ్రా తాజాగా హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. ఉదయాన్నే యంత్రాలు సాధన సంపత్తితో వెళ్లిన హైడ్రా బృందం కన్వెన్షన్ కు వెళ్లే దారులన్నీ మూసివేసి భారీ క్రేన్లు ఉపయోగించి నిర్మాణాలు కూల్చేశారు. తుమ్మిడి చెరువు పరిధిలోని 3.5 ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 21న హైడ్రాకు లేఖ రాశారు. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమణలు చేపట్టినట్లు లేఖలో కోమటిరెడ్డి వివరించారు. శాటిలైట్ ఫోటోలు సహా ఆధారాలను హైడ్రాకు అందించారు. ఈ అంశాలపై విచారణ జరిపిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసే పనిని పూర్తి చేసింది. హైడ్రా కూల్చివేతపై ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించింది. 2010-12లో ఎన్ కన్వెన్షన్ నిర్మించామన్న యాజమాన్యం సదరు భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని ఆనాటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఆ భూమిపై 4 సర్వే నివేదికలున్నందున నాగార్జున హైకోర్టును ఆశ్రయించారని వివరించారు. ప్రభుత్వ ఆరోపణలు నిజమైతే నిర్మాణంలో మార్పులు చేసుకుంటామని తెలిపింది. ఆ మేరకు 9 కోట్ల రూపాయలు డిపాజిట్ గా కట్టారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించిందని ఎన్ కన్వెన్షన్ తరపు న్యాయవాది తెలిపారు. కోర్టు స్టే కొనసాగుతున్న వేళ ప్రస్తుత ప్రభుత్వం హడావిడిగా నిర్మాణాన్ని కూల్చివేసిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జస్టిస్ టి వినోద్ కుమార్ కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మాదాపూర్ పరిధిలోని తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలు కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు స్పష్టం చేశారు. తుమ్మిడికుంట చెరువులోని అనధికారిక నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటన్న రంగనాథ్ చెరువులోని ఎఫ్టీఎల్లో ఎకరా 12 గుంటలు ఆక్రమించి నిర్మాణం చేపట్టారని వెల్లడించారు. బఫర్ జోన్లోని 2 ఎకరాల 18 గుంటల్లో కన్వెన్షన్ విస్తరించి ఉందని, నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ యత్నించిందన్న రంగనాథ్ సంబంధిత అధికారులు అనుమతించలేదని చెప్పారు. తుమ్మిడికుంటపై 2014లో హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చిందన్న రంగనాథ్ ఆ తర్వాతే ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లిందని వివరించారు. చట్టబద్దంగా ఉండాలని గతంలో ఎన్ కన్వెన్షన్ ను హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. 2017లో ఎఫ్టీఎల్ సర్వే నివేదికపై కేసు పెండింగ్ లో ఉందన్న ఆయన ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఇప్పటి వరకు ఏ కోర్టు స్టే ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కు సంబంధించి ఎన్ కన్వెన్షన్ తప్పుదోవ పట్టించి వాణిజ్య కార్యక్రమాలు సాగించిందని తేల్చి చెప్పారు.
తుమ్మిడి చెరువులోని ఇతర అక్రమ నిర్మాణాలు, ప్రైవేటు వ్యక్తుల షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చెరువు పరిధిలో అక్రమంగా తవ్విన బోరుబావులు గుర్తించారు. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ పరిధిలో 29.6 ఎకరాలు ఉంది. ఇందులో 2014లో 3.39 ఎకరాలు ఆక్రమించి 19 నిర్మాణాలు చేపట్టారు. 2020లో 4.69 ఎకరాలు ఆక్రమించి 32 నిర్మాణాలు కట్టారు. బఫర్ జోన్లో 10 ఎకరాలు ఉండగా 2014లో 2.05 ఎకరాలు ఆక్రమించి 23 నిర్మాణాలు చేపట్టారు. అదే ఏడాది 5.02 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమణతో 81 నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన నాగార్జున కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చేయడం బాధాకరమన్నారు. ఈ ఉదయం కూల్చివేతకు ముందు తమకు నోటీసులు ఇవ్వలేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు తాము పాల్పడలేదని, పట్టా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించామన్నారు. ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని వివరించారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై కోర్టు స్టే ఇచ్చిందన్న నాగార్జున కేసు కోర్టులో ఉండగానే ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదన్నారు. తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కూల్చివేశారన్న ఆయన కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తామే కూల్చివేసే వాళ్లమని చెప్పారు. తాజా పరిణామాలతో తాము ఆక్రమణలకు పాల్పడినట్టు ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నాగార్జున తన పోస్టులో వివరించారు. హైడ్రాకు సమాంతరంగా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లోనూ అక్రమ కట్టడాలపై యంత్రాంగం నజరు పెట్టింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ డివిజన్ సూరారం జెండా వద్ద డబుల్ రిజిస్ట్రేషన్ ప్లాట్లో అక్రమంగా వెలిసిన ఇళ్లను కోర్టు ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. పోలీసుల బందోబస్తు సాయంతో నిర్మాణాలను నేలమట్టం చేశారు. హైదరాబాద్ శివారు నార్సింగ్ మున్సిపల్ పరిధి గండిపేటలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలు అతిక్రమించి నిర్మించిన సర్వే నెంబర్ 6061 28 వాణిజ్య సముదాయాలను కూల్చివేశారు. చెరువు బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నందం చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. చెరువు పరిధిలోని ఎకరంన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ యూనివర్సిటీ భవన నిర్మాణాలు అక్రమంగా చేపట్టారని నీటిపారుదల శాఖ ఏఈ పరమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనురాగ్ విద్యాసంస్థలకు చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డిపై పోచారం ఐటీసీ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ అంటేనే లేక్స్, రాక్స్ అన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాటిని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్న ఆయన ఆక్రమణలు తొలగించాలనే ఉద్దేశంతోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైడ్రా ఏర్పాటును ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. బఫర్ జోన్లో కాదు, నేరుగా చెరువుల్లోనే కట్టిన నిర్మాణాలు కూల్చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయో పూర్తి వివరాలను ప్రజల ముందు పెడతామని భట్టి తెలిపారు. చెరువుల్లో ఆక్రమణల కూల్చివేతలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర విమర్శలతో నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టాలని 2014లోనే ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కూల్చివేయకుండా ఇన్నాళ్లు ఎవరు ఆపారని ప్రశ్నించారు. భారాస హయాంలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ చేసినన్ని పాపాలకు లెక్కలేదని దుయ్యబట్టారు. రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు ఫిరాయింపుల కోసం కాకుండా హైడ్రాను మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఉంటే అన్ని పార్టీల నేతల అక్రమ కట్టడాలను కూలగొట్టాలని రఘునందన్ రావు సవాలు విసిరారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసినన్ని తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావూద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు? పొంగిరెడ్డి గారు ఎందుకు ఛాతీ కొట్టుకుంటారు? రా చేపు పట్టుకొని రా, ఎందుకు పట్టుకొచ్చుడు? కొట్టేసేయరి, తొందరగా కొట్టేసేయరు అంటున్నా. జొన్నవాడ ఫామ్ హౌస్ కొట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పార్టీ పల్లం రాజుది కొట్టేసిరు కదా, కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది. కవితను ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్ని ఎందుకు కాపాడుతున్నారు? హరీష్ని ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ హయాంలోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని. నేను ఒక వకీల్గా చెప్తున్న పొంగులేటి గారు, మీకు 2014లో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత 2024 దాకా ఎన్ కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు మిండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు కట్టుర్రి. ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది.
ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించి సాయం కోరినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. గత ప్రభుత్వం బడ్జెటేతర రుణాలు చేసిందన్న భట్టి బడ్జెటేతర రుణాలతో ఖజానాపై తీవ్ర భారం పడుతోందని ఆర్థిక మంత్రికి గుర్తు చేసినట్లు చెప్పారు. జీతాల కంటే ఎక్కువ మొత్తం అప్పులపై వడ్డీకే కట్టాల్సి వస్తోందన్న భట్టి వడ్డీ రేట్లు తగ్గించాలని నిర్మలా సీతారామన్ను కోరినట్లు తెలిపారు. తాము తీసుకువచ్చిన 8 అంశాలపై త్వరలో కేంద్ర రాష్ట్రాధికారులతో భేటీ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్లు భట్టి చెప్పారు. కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ఫండ్స్ని రాష్ట్రానికి రావాల్సినవి ఆగిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఆయా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో వాటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవడం కోసం నిధుల్ని త్వరితగతిన రిలీజ్ చేయవలసిందిగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రుల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము చేసిన ప్రతి విజ్ఞప్తిని కూడా సానుకూలంగా వాటన్నిటిపైన స్పందించడమే కాకుండా తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం త్వరలోనే చూపిస్తామని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని షెకావత్ను కోరినట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ టూరిజం 9వ స్థానంలో ఉందని, తొలి స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక అవకాశాలను కేంద్ర మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేస్తామని షెకావత్ హామీ ఇచ్చినట్లు జూపల్లి తెలిపారు. అలాగే విదేశీయుల కోసం వీసా ప్రక్రియ సులభతరం చేయాలని కోరామన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలు వేరే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున లేవు. రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిజం రప్పించడం కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తూ దానికి సహాయం అడగడం జరిగింది. దానికి వారు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ క్షమాపణ కోరారు. మహిళా కమిషన్ ఎదుట హాజరై ఈ మేరకు వివరణ ఇచ్చారు. కేటీఆర్ క్షమాపణని అంగీకరించిన కమిషన్ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. అటు మహిళా కమిషన్ ఎదుట కేటీఆర్ హాజరైన సమయంలో బుద్ధభవన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మహిళా శ్రేణులు పరస్పరం విమర్శలు, దాడులు చేసుకోవడం రణరంగాన్ని తలపించింది. ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించి చేసిన వ్యాఖ్యల విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. యథాలాపంగా మాట్లాడిన మాట విషయంలో తాను ఇప్పటికే విచారం వ్యక్తం చేశారని, క్షమాపణ కూడా చెప్పినట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారదకు వివరించారు. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా మాట దొర్లినందుకు క్షమాపణలు కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో 8 నెలలుగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను కమిషన్ కు వివరించేందుకు కేటీఆర్ ప్రయత్నించగా మిగతా అంశాలపై మరోసారి కలవాలని నేరళ్ల శారద సూచించారు. సమన్లకు లోబడి కేటీఆర్ హాజరై వివరణ ఇచ్చారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడంతో పాటు క్షమాపణలు చెప్పారని రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది. క్షమాపణలను అంగీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. ఈ తరహా ఉదంతాలు చోటు చేసుకుంటే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ కు స్పష్టం చేసింది. మహిళా కమిషన్ ఎదుట కేటీఆర్ విచారణకు హాజరైన సమయంలో బుద్ధభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లు, మహిళా కార్యకర్తలు కేటీఆర్ కు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బైఠాయించారు. ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పాలని, లేదంటే అడ్డుకుంటామని ఆందోళనకు దిగారు. కాసేపటి తర్వాత సునీతారావు, ఇతరులు భారస మహిళా నేతలు ఉన్నవైపు పరిగెత్తడంతో గందరగోళం నెలకొంది. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఓ దశలో తోపులాట జరిగింది. మహిళా పోలీసులు తక్కువగా ఉండటంతో ఇరు వర్గాలను నిలవరించడం కష్టతరంగా మారింది. 2 పార్టీలకు చెందిన కొందరు పరస్పరం దూషించుకోవడంతో పాటు దాడులకు కూడా ప్రయత్నించారు. బుద్ధభవన్ గేటు బయట బైఠాయించి కాంగ్రెస్ నేతల్ని అరెస్టు చేశారు.
వ్యవస్థల్ని గౌరవించాలని, వ్యక్తిగత విచారణకు వస్తే కాంగ్రెస్ మహిళా నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాళ్ల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. కొన్ని చిన్న చిన్న వస్తువులు, నెయిల్ కటర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు. బీఆర్ఎస్ మహిళా శ్రేణులతో తమ పార్టీ వాళ్లను కొట్టించారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరోపించారు. కేసు తమ మీద కాదు, ఆయన మీదే పెట్టాలని డిమాండ్ చేశారు. బహిరంగంగా బయటకు వచ్చి మా అందరితోటి నీకు అంత ప్రేమ ఉంటే మా అందరికి మహిళలందరికీ కూడా క్షమాపణ బహిరంగంగా బండి దిగి చెప్పేది ఉంటివి. ఎందుకు నీకు అహంకారం ధోరణితోటి మీదికి వెళ్ళిపోయినావు మహిళా కమిషన్ కి. అక్కడ కూడా కూర్చుంది ఒక మహిళనే. ఆ మహిళ దగ్గర నువ్వు తల వంచి కూర్చున్నావా లేదా? అయిపోయింది. అక్కడ మన నైతిక విజయం అయిపోయింది. కానీ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఏ ఎన్నికలైన స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మీకు చెక్కు పెట్టడానికి మహిళా కాంగ్రెస్ తిరుగుతుంది, మహిళా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఏ మహిళను మీకు ఓటు వెయ్యొద్దు అని చెప్తుంది. కాంగ్రెస్ పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై త్వరలోనే కమిషన్ను కలిసి అన్ని వివరాలు అందిస్తామని బీఆర్ఎస్ మహిళా నేతలు తెలిపారు. దాదాపు 150 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2007లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నందున కేసీఆర్ వాటిని కొనసాగించారని హరీష్ గుర్తు చేశారు. మొదట్లో 8,000 విద్యార్థులతో 80 ప్రైవేటు పాఠశాలలు మాత్రమే ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 25,000 విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా పథకాన్ని 150 స్కూళ్లకు విస్తరించినట్లు తెలిపారు. ఆయా విద్యార్థులకు చెల్లించే ఫీజును 3 రెట్లు పెంచినట్లు హరీష్ పేర్కొన్నారు. ఆ పాఠశాలలో చదివిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఐఐటీ, ట్రిపుల్ఐటీలో సీట్లు సాధించారని గుర్తు చేశారు. అలాంటి స్కూళ్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని హరీష్ రావు కోరారు. గుజరాత్ కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫెడెక్స్ మోసాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 4.5 కోట్ల రూపాయలకు పైగా సొత్తు రికవరీ చేశారు. నిందితులను పట్టుకోవడంలో సైబర్ క్రైమ్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన నిందితులను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్ కేంద్రంగా సాగుతున్న మోసాలపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫెడెక్స్ మోసాలకు పాల్పడుతున్న 36 మందిని అరెస్టు చేశారు. వీరిపై దేశవ్యాప్తంగా 1000కు పైగా కేసులు ఉన్నాయని హైదరాబాద్ సిపి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 7 టీమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ మధ్య కాలంలో మెయిన్ గా గుజరాత్ స్టేట్ లో ఆపరేట్ చేసి ఒక 36 మంది అక్యూజ్ ని, సైబర్ క్రిమినల్స్ ని, ఇంక్లూడింగ్ 1 చార్టెడ్ అకౌంటెంట్ అండ్ అదర్ కింగ్ పిన్స్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. 36 మందిని అరెస్ట్ చేయడంలో 20 కేసులు మనకు హైదరాబాద్ సిటీవే మనకు డిటెక్ట్ అయినాయి. 20 కేసుల్లో టోటల్ అమౌంట్ లాస్ట్ 12.5 crores. అందులో మొత్తం ఫ్రీజ్ చేసింది ఇనిషియల్ గా 4.4 crores, ఆల్మోస్ట్ 4.5 crores అనుకోండి. ఇప్పటికే 1.5 crores మనము రిఫండ్ కూడా చేశాము విక్టిమ్స్ కి. ఇందులో 11 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి, 4 ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఉన్నాయి, 4 ఏమో ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్, 1 కేవైసీ ఫ్రాడ్, టోటల్ 20. ఫెడెక్స్ కొరియర్ పేరుతో సికింద్రాబాద్కు చెందిన ఓ విశ్రాంత వైద్యురాలు 1,60,00,000 రూపాయలు, ఇన్వెస్ట్మెంట్ కేసులో రామ్కోటికి చెందిన ఓ వ్యాపారి 2 కోట్ల రూపాయలు, ట్రేడింగ్ కేసులో బేగంపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి 61 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని సిపి వెల్లడించారు. 20 కేసులకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ కేసుకు సంబంధించి అరెస్టైన నిందితుల్లో సీఏ సైతం ఉన్నాడని వివరించారు. There are 3 మెయిన్ అక్యూజ్డ్. ఇందులో ఒక అక్యూజ్డ్ మనకు ఇంకా అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. సో 2 అక్యూజ్డ్ ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా గుజరాత్ వాళ్లే. ఇందులో మొదటి అక్యూజ్డ్ కన్నాని నికుంజ్ కిషోర్ బాయ్, ఈజ్ ద చార్టెడ్ అకౌంటెంట్. అఫ్ కోర్స్ చార్టెడ్ అకౌంటెంట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, చార్టెడ్ అకౌంటెంట్ ఫైనల్స్ లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత అతను ఈ సైబర్ క్రైమ్ వైపు రావడం, ఎందుకంటే ఫెయిల్ అయిన తర్వాత బట్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఇండివిజువల్స్ వి, కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో కొంతకాలం కన్సల్టెన్సీ కింద ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత
ఆబ్వియస్లీ బికాజ్ అతనికి డిగ్రీ లేదు కాబట్టి ఆ కన్సల్టెన్సీ లేక ప్రొఫెషనల్ సర్వీసెస్ సాగక దెన్ హి హస్ టేకెన్ టు దిస్ క్రైమ్. చదువుకున్న వారు సైతం సైబర్ మోసాలకు గురికావడంపై హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అత్యాశకు పోకుండా తెలివిగా వ్యవహరించాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కీలక నిందితులు ఇప్పటికే అరెస్టు చేశామన్న ఆయన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసుల జారీకి సీబీఐని కోరామన్నారు. రెడ్ కార్నర్ నోటీసుల జారీ తర్వాత ఇద్దరిని స్వదేశం తీసుకువచ్చి విచారణ చేస్తామని సిపి పేర్కొన్నారు. మననే నేను సిబిఐ డైరెక్టర్ గారిని పర్సనల్ కలిసి రిక్వెస్ట్ చేసి రెడ్ కార్నర్ నోటీస్ ఎక్స్పైర్ చేయమని చెప్పడం జరిగింది. సో వారికి రిక్వెస్ట్ చేస్తే వారు కేసు స్వరూపం పూర్తిగా అర్థం చేసుకున్నారు. కేసు విల్ గో అహెడ్ వన్స్ దీస్ మెయిన్ పీపుల్ ఆర్ అరెస్టెడ్ అండ్ దే ఆర్ నౌ అబ్స్కాండింగ్ అండ్ సర్టన్లీ మిస్యూజింగ్. వీ హావ్ రిటర్న్ టు ది ఈవెన్ ద యుఎస్ గవర్నమెంట్ కన్సుల్ జనరల్ ఆల్సో that they are misusing the other countries' visas. ముందు బ్లూ కార్నర్ అనుకున్నా మీకు తెలుసు, బట్ బ్లూ కార్నర్ వల్ల మనకు అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తున్నారు కానీ బట్ దే త్రూ బ్లూ కార్నర్ వీ కాంట్ ఆస్క్ ది గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ టు ప్రొడ్యూస్ దెమ్ టు పిక్ దెమ్ అప్ అండ్ దెన్ హ్యాండ్ ఓవర్ హియర్. బట్ రెడ్ కార్నర్ నోటీస్ is something by which we can ask. They will do it also. The best efforts of the other accused who are already in jail, despite their best effort, they are not getting bail. Why they are not getting bail? Because everybody knows, including the honorable courts, that this is a very serious crime and which has invaded into the private lives of people in the name of XYZ. కోల్కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సహా మరో 6గురికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, ఆర్జీకార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో సహా మొత్తం 7గురికి లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు సంజయ్ రాయ్కి జైల్లోనే పాలిగ్రాఫ్ పరీక్ష జరిపినట్లు చెప్పారు. మాజీ ప్రిన్సిపల్, 4 వైద్యులు, సివిల్ వాలంటీర్కు సీబీఐ కార్యాలయంలో పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలోని సిఎస్ఎఫ్ఎల్కు చెందిన నిపుణుల బృందం ఈ పరీక్షలు జరిపినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ విజ్ఞప్తి మేరకు వారికి పాలిగ్రాఫ్ పరీక్షలు జరిపేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది.